నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మా సొంతూరు కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఈరోజు 19వ తారీఖు ఆగస్టు 2026. టైం వచ్చి 11:25 అవుతుంది సార్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపైన అక్కడ ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉండి కలకత్తాలో ఉన్న కార్లు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే వచ్చి చూసుకుని కారు పట్టుకెళ్ళచ్చు. మీరు రాని పక్షంలో మీరు అమౌంట్ వేస్తే కారు కంటైనర్ ద్వారా పంపిస్తున్నాను సార్. కంటైనరు కమిషను ప్రతి కారుకి ఎక్స్ట్రా సార్. ఇన్క్లూడింగ్ ఏది ఉండదు. మనం ఓనర్ ప్రైస్లే చెప్తాం. ఈరోజు ఆగస్టు 19, ఆజ్ 19 ఆజ్ 19 ఆగస్టు 19వ తారీఖు సార్. ఈరోజు ఒక కారు తీసుకొచ్చాను. బడ్జెట్ హోండా సిటీ మాన్యువల్ వెహికల్ సార్, పెట్రోల్ వెహికల్. అప్పట్లో ఇది టాప్ మోడల్ సార్. సన్ రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, ఫాగ్ ల్యాంప్ ఉంటాయి, ఎలై వీల్స్ ఉంటాయి. 2012లో ఇదే టాప్ మోడల్ సార్. ఇప్పుడు జెడ్ఎక్స్ విఎక్స్తో సమానం. 2012లో సన్ రూఫ్ లేవు సార్. కొన్ని కార్లు మాత్రమే సన్ రూఫ్ దింపారు. అందులో ఈ కారు ఒకటి. ఫస్ట్ ఓనరు 87,000 తిరిగింది సార్. ఇది 90,000 తిరిగింది. ఒరిజినల్ సార్. ఏమండి, కారు చూపిస్తాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఒక బడ్జెట్లో కావాలి అనుకుంటే కొనుక్కోండి. మీకు ఆ రేటు కూడా చూసుకోండి సార్. 2,30,000 సార్. 2,30,000, 2,30,000 ఓనర్ గారు వీడియో తీస్తున్నారు. చాలా క్లియర్గా ఆయన ఎదురుకుంటానే చెప్పేస్తున్నాను సార్. నేను 2,30,000. అందుకే ఇంగ్లీష్లో ఎందుకు చెప్పానంటే ఆయనకి వినపడాలని చెప్పాను. ఓకే సార్, కారు చూపిస్తాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. మీకు నచ్చితే తీసుకోండి. దీనికి ట్యాక్స్ ₹1,00,000, 80,000 అలా వస్తుంది సార్. మీరు ₹1,00,000 డిసైడ్ అయ్యే మీరు దిగాలి. నచ్చితే తీసుకోండి సార్. ఓకేనండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్. 2012లో సన్ రూఫ్ అంటే ఇంపాసిబుల్ దొరకడం. అందువల్ల ఏంటంటే సన్ రూఫ్ కావాలి అనుకుని నాలాంటి సామాన్యులకి ఆశ ఉంటుంది కదా సార్. అలాంటి వాళ్ళు కొనుక్కుంటారంటే కొనుక్కోండి. ఓకే సార్, కారు చూపిస్తాను. సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి, సిల్వర్ కలర్. టచ్ అప్పులు లేకుండా కారు ఉండదు సార్. టచ్ అప్పులు ఖచ్చితంగా అవుతుంది. కొద్దిగా ఇరుగ్గా ఉంది. ఒకసారి i20 తీసాను సార్ ఈ ప్లేస్లో. ఈ చుట్టుపక్కల ఇంకెక్కడికైనా సరే ఎక్కడికే తీసుకురావాల్సి వస్తుంది. ఏమండి, హెడ్ లైట్స్ అన్నీ బాగున్నాయి. ఎలై వీలు కొద్దిగా ఇరుగ్గా ఉంది సార్. ఇక్కడ ఫ్రంట్ టైరు చూపిస్తున్నాను. ఫ్రంట్ టైర్ మీకు ఒక 40% టైర్ ఉంది సార్. బ్రిడ్జ్ స్టోన్ టైరు 40% ఉంది. జాకర్ కూడా చాలా ఎక్కడ లీకేజ్ గట్టా లేదు సార్. బాగుంది. ఫ్రంట్ గ్లాస్ చూస్తాను. 2012 నుంచి వచ్చిన గ్లాసే సార్. ఒరిజినల్ గ్లాసు. మ్యానుఫ్యాక్చరింగ్ 12 ఆగస్ట్ నెల సార్. ఈ గ్లాసులన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు సార్. ఏ గ్లాసు కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. 90% సీట్ కవర్ సార్. చాలా క్వాలిటీ, చాలా అంటే చాలా క్వాలిటీ సార్. ఇక్కడ రఫ్ అయింది కొంచెం, కానీ ఏం చేయక్కర్లేదు సార్. చాలా కుషన్, చాలా బాగుంది కార్ అయితే. మరి క్వాలిటీ కారే. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్. అప్పట్లో క్రూజ్ కంట్రోల్ సార్. అప్పట్లో క్రూజ్ కంట్రోల్. 87,000 ఒరిజినల్ సార్. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫస్ట్ ఓనర్ వెహికల్స్ ఎవరు కూడా మీటర్లు మార్చడం ఉండదు సార్. మధ్యవర్తి ఎవరైనా వస్తేనే మీటర్లు మారుతారు తప్ప ఫస్ట్ ఓనర్లు ఎవరు. అదిగోండి, సన్ రూఫ్, ఎయిర్ బ్యాగ్స్ సార్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ సార్. ఈ డోర్ అంతా ఓకే. ఒక్క డోర్కి చిన్న రస్టింగ్ లాగా వచ్చింది. అదేం పర్వాలేదు సార్. మరి ఏమండి, చాలా ఇంటీరియర్ అంతా కూడా బాగుంది సార్. వెనకాల బ్యాక్ డోర్ సార్. సీల్ అలాగే ఉంది, బాగుంది. ఓకే సార్. టైర్లు అయితే ఇదైతే చాలా బాగుంది. మీకు అది కూడా 50% దాకా ఉంది. ఇది కూడా మీకు 60% ఉంది. 2023లో సెకండ్ లాట్ టైర్లు వేసుకున్నట్టున్నారు సార్. చూసారా, డిక్కీ చూపిస్తాను.
ఇక్కడ చిన్న డెంట్. డిక్కీలో వాటర్ నిలబడుతూ ఉంటుంది సార్. ఈ హోండా సిటీకి మరి ఖచ్చితంగా వాటర్ అదిగోండి, అది రస్టింగ్ అని కాదు, వాటర్ నిలబడి వచ్చింది. అది మొత్తం పేపర్ కొట్టి స్ప్రే చేసి ఇప్పిస్తాను అని చెప్పారు సార్. అది పెద్ద ప్రమాదం ఏం కాదు. ఓకే సార్. మిగతాదంతా కూడా సీల్ అంతా కూడా ఓకే సార్. సీల్ కూడా ఓకే. చాలా దూరం వచ్చాను సార్ కొద్దిగా. సార్ ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, అటువైపు చూపించడానికి లేదు. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, అక్కడక్కడ టచ్ అప్ అయింది కానీ కార్ అయితే క్వాలిటీ ఉంది సార్. మెకానికల్గా క్వాలిటీ ఉంది. ఈ టైర్ కూడా బాగుంది సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ సార్. ఇది కూడా అంత ఇక్కడ లైట్గా ఇదిగోండి చిన్నది సార్, అదేమి కాదు, అది చూపించక్కర్లేదు. కానీ మీరు నన్ను క్వశ్చన్ చేయకుండా ఉంటారనే నేను చూపించేస్తున్నాను సార్. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, విన్ నెంబరు, ఇంజిన్ నెంబరు ఇదిగోండి సార్. ఓకే, ఇదేవి చేయించక్కర్లేదు. ఇదేం పెద్ద ప్రమాదం ఏమో అవ్వదని నా ఉద్దేశం. ఇదంతా కూడా చేశారు ఇలాగ, పైన కొద్దిగా స్ప్రే కొట్టారు పేపర్ కొట్టి. ఓకే సార్. అదిగోండి ఇంకో ఇక్కడ ఇలాగ దీని కింద ఉంది సార్ రెస్టింగ్ కొంచెం. అదిగోండి ఉన్నట్టుగా అంత చూపించేస్తున్నాను సార్. టైర్స్ అన్నీ కూడా బాగున్నాయి. సార్. ఇది కొద్దిగా హార్డ్ వచ్చింది టైర్. ఇది టైర్ హార్డ్ ఉంది ఇది. ఓకే సార్. ఎక్స్టీరియర్ అంతా చూపించాను. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. $87,000 సార్. కీ స్టార్ట్, సింగిల్ సెల్ఫ్, పెట్రోల్ కార్, అసలు టెన్షనే పడక్కర్లేదు సార్. సన్ రూఫ్ గుడ్ వర్కింగ్ సార్. ఓకే సార్, గుడ్ వర్కింగ్ కండిషను. గేర్ క్లచ్ బాగుంది. గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుంది సార్. గేర్ షిఫ్ట్ బాగుంది. ఏసీ చిల్డ్. ఇంకేంటి, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అంతా ఓకే సార్. బానెట్ కోల్డ్, స్టీరింగ్ కంట్రోల్స్, సార్. ఇంజిన్ రూమ్ చూడండి. ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉంది. రైట్ సైడ్ యాప్రాన్ సీలు, ఏబిఎస్, ఎక్కడ వైబ్రేషన్ లేదు చూడండి సార్. ఎంత స్మూత్ అసలు. సౌండ్ మైక్ ఎడతాను. సౌండ్లెస్ అండి, సౌండ్లెస్. బ్యాటరీ కండిషన్ బాగుంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ అంతా కూడా. ఇంజిన్ రూమ్ సైడ్ అయితే ఓకే సార్. ఇంజిన్ రూమ్ దీనికి మూత లేదు. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్. బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు చూసుకోండి సార్. మరి ఎక్కడ లీకేజీలు గట్రా ఏం లేదు సార్. అయినా బానెట్ సీలు, లెగ్స్ అన్నీ చూడండి బాగుంది సార్. మరి మీ ఇష్టం అంతా ఓకే సార్. ఓకే, బంద్ కరా. లైట్స్ ఆన్ చేస్తాను.
సార్ చూశారు కదా 2012 వి మాన్యువల్ సార్, మన ఆర్సీ మీద ఉన్నట్టు చెప్తున్నాను. అప్పట్లో ఇదే టాప్ మోడల్, సన్ రూఫ్ వచ్చింది, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఫాగ్ ల్యాంప్స్, ఎలై వీల్స్, సన్ రూఫ్, ఎలక్ట్రికల్ ఓఆర్వీఎం ఒకటే లేదు సార్. ఓకే, క్వాలిటీ ఉంది. 2,30,000 ఫిక్స్ ప్రైస్ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. నమస్తే సార్. అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్తే సార్.